ఎందుకని చూపించట్లేదు? ఇప్పుడు మేనిఫెస్టో రెండు పార్టీల మేనిఫెస్టో అని చెప్పి ఇస్తున్న దీంట్లో ఏమండి లక్ష్మణరావు గారు, పొత్తు ధర్మాన్ని పాటించాలి సార్. పొత్తు ధర్మాన్ని పాటించేటప్పుడు మూడు పార్టీలు వెళ్ళేటప్పుడు మూడు పార్టీలకి అనుకరించినటువంటి మేనిఫెస్టోని మనం తీసుకురావాలి. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే జాతీయ పార్టీ మేము ఏ రాష్ట్రంలోనూ మేనిఫెస్టో ఇవ్వలేదు, విధి విధానాలు ఉన్నాయి, ఒకటికేమో ఒక మేనిఫెస్టో ఉంటుంది అదే అమలు చేస్తారంటే ఒకటి సార్. బీజేపీ దానికి ఏమంటుందంటే ఏ రాష్ట్రంలోనూ మేము మేనిఫెస్టో ఇవ్వలేదు. జాతీయ పార్టీ కాబట్టి జాతీయ సంస్కరణలో ఉన్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో అక్కడ మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారా? లోకల్ మేనిఫెస్టో కదా వాళ్ళు విడుదల చేస్తారు. లోకల్ మేనిఫెస్టోలో సూపర్ 6 ద్వారా కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. కొన్ని సంక్షేమ పథకాలు కదా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కాపీ అండ్ పేస్ట్ చేశారు. దీనికి మీరు చెప్పాల్సింది ఒకటే ఈ రెండు వినండి డివిఎస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం వినండి. నమ్మంటే ఎవరు నమ్ముతారు? మీరు నమ్మటం గురించి కాదు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే రెండు మేనిఫెస్టోలు ఇప్పుడు మేము రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఆ మేనిఫెస్టో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదని బీజేపీ చెప్తాను. ఏది మాది నేషనల్ మేనిఫెస్టో తప్ప రీజనల్ మేనిఫెస్టోలు ఉండవని చెప్తాను. ఎక్కడన్నా అలయన్స్ పెట్టుకున్నా కానీ మేము ఆ అలయన్స్ కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి మేనిఫెస్టో ఇవ్వము అని బీజేపీ చెప్తాను. ఒక్క నిమిషం వినండి. మీరు ఒకటే మాట, ఏది మీరు వేరే ఒక స్టేట్ తీసుకురండి, పలానా రాష్ట్రంలో పలానా కూటమిలో మీరు మేనిఫెస్టో కూటమి పక్షాలతో సహా కల్పించారు అని చూపించండి. మీరు అన్నదానికి ఒప్పుకుందాం, కాసేపు మీరు అన్నదానికి ఒప్పుకుందాం. కనీసం మోడీ గారి ఫోటో ఎందుకు ఇలా? కూటమి కదా, ముగ్గురు కూడా బీజేపీ కూటమే కదా, పక్కన పెట్టండి. మోడీ గారి ఫోటో పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎందుకు వేయాల? ఫోటో వేయాలి కదా, పట్టాదారు పాస్ పుస్తకం మీద మోడీ గారి ఫోటో మీరు ఎందుకు వేయలేదు? పట్టాదారు పాస్ పుస్తకం మీద మీద లేదంటే సర్వేరాల మీద మోడీ గారి ఫోటోలు వేయాలా? ఎక్కడ వేయాలనేది రాష్ట్ర నాయకులుగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా అక్కడ ఉన్నటువంటి పథకంలో దేని మీద ఎవరు ఫోటో వేయాలో, మోడీ గారి ఫోటో వేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయాలా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే ముందుకు తీసుకెళ్తారో వెళ్తారు. దాంట్లోనే నరేంద్ర మోడీ గారి ఫోటో వేయాలని కదా. మమ్మల్ని తిరిగి క్వశ్చన్ కాదు సార్, మీరు వాళ్ళ కోసం వేయండి సార్. కనీసం గౌరవం మోడీ గారికి కనీసం గౌరవం ఇచ్చి ఒక ఫోటో ఆ మూలంగా కనీసం బీజేపీకి. లక్ష్మణరావు గారు ఓకే మీరు రైస్ చేశారు కదా, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు రజనీ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు నేను క్లారిఫై చేస్తాను సార్, క్లారిఫై చేస్తాను. ఎందుకంటే డివిఎస్ గారు కూడా కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు పొత్తుల్లో 30 పార్టీలు ఉన్నాయి. పొత్తులు అంటే మిత్రపక్షాలుగా ఏకనాథ్ షిండే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళు 15 రోజుల క్రితం మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ భారతదేశ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దాంట్లో ఒక మోడీ బొమ్మ తప్ప 30 మిత్రపక్షాల బొమ్మలు ఇవి లేవు. వాళ్ళు అప్పుడు చాలా క్లియర్ఫై చేశారు, ఇది భారతదేశంగా బీజేపీ యొక్క మేనిఫెస్టో, మీ రీజనల్ గా మేము చేయము, రాష్ట్రానికి మా మేనిఫెస్టో ఉండడం క్లారిఫై చేశారు. చేసేది కాకుండా వాళ్ళు చెప్పారు కూడా, మేము మీ రాష్ట్రానికి మీరు ఏమైనా నిర్ణయించుకో